हरि ओम। ओम ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। సెకండ్ చాప్టర్ భగవద్గీత చూస్తున్నాము. 39 శ్లోకం నుంచి చదువుదాం ఈరోజు. నిన్న అయిపోయింది, రిపీట్ చేద్దాం. ఈశా ते भिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. స్వప్న గారు సేమ్ శ్లోకం. నెక్స్ట్ శ్లోకం అదే అదే ఏషా. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి ప్రహాస్యసి. రైట్. నెక్స్ట్ 40th శ్లోక రామ్ సార్. नेहा विक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्. సంగీత నెక్స్ట్. हरि ओम्. व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. బహుశాఖ హి అనంతాశ్చ. అంతే. శాలిని గారు నెక్స్ట్. यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपज्जितः
వేదవాదారతాః పార్థ నాణ్యదస్तीति వాదినః. థర్డ్ పాదం చెప్పండి. వేదవాదరతా. వేదవాదారతాః పార్థ. రైట్. ఒక్క నిమిషం. వకుల గారు నెక్స్ట్. కామా. కామాత్మనా స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. రైట్. రమాదేవి గారు నెక్స్ట్. నెక్స్ట్ మేడం. భోగేశ్వర్. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. నీలిమా గారు అదే శ్లోకం. భోగైశ్వర్. భోగైశ్వర్యప్రసక్తానాం తయా ప్రవృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. 45 రజిత గారు. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्. రైట్. నెక్స్ట్ ఈరోజు 46 నుంచి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సో పెద్ద డిఫికల్ట్ ఏం లేవు ఇందులో. యావానర్థ ఉదపానే. యావానర్థ ఉదపానే సర్వ యావార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. రామ్ సార్. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. రజిత గారు. అన్మ్యూట్ చేసుకోలేదు. శృతి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. రైట్. ఉదకం అంటే నీరు. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ శ్లోకం ఎగ్జాంపుల్ అన్నమాట. సో సర్వతః సెకండ్ పాదంలో సర్వతః సంప్లుత ఉదకే. సంప్లుత ఉదకం అంటే పొంగి పొర్లుతున్న నీరు అన్నట్టు. ఓకే. సర్వతః విసర్గ లేకుండా కలిపేశాం కాబట్టి స కింద సావత్ వస్తుంది. సర్వతః సంప్లుతోదకే. ఓకే. రైట్.
రమాదేవి గారు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నేను విడదీసి చెప్పాను కానీ అక్కడ విసర్గ లేదు, కలిపేసి అంటాం అనేటప్పుడు. కే వాణి గారు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. కళ గారు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. విజయలక్ష్మి గారు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. రైట్. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ ఫస్ట్ పాదంలో యావానర్థ పలకాలి. ఓకే, రైట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ శ్లోకం, ఇది కూడా చాలా సార్లు వినే ఉంటారు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఇది కూడా మనం చాలాసార్లు విని ఉంటాం. కర్మ ఏదైతే ఉందో మన రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, నిత్య కర్మ ఏదైతే ఉందో అది చేయడంలో మనకి అధికారం ఉంది. కానీ మా మా అంటే కూడా సంస్కృతంలో లేదు, కుదరదు, వీల్లేదు, నో అనే అర్థం. మా అంటే కూడా మా ఫలేషు కదాచన, కర్మ చేసిన తర్వాత ఇంత రిజల్ట్ రావాలి, అంత రిజల్ట్ రావాలి అనే దానికి మనకి ఆస్కారం లేదు. అంటే మనం నిర్దేశించలేము, మనం డిసైడ్ చేయలేము. సో అందుకోసం అని చెప్పేసి అనవసరంగా రిజల్ట్ పైన ఫోకస్ పెట్టి, కర్మ తర్వాత వచ్చే ఫలితం పైన ఫోకస్ పెట్టి ప్రెజెంట్ని, చేసే పనిని మిస్ చేయొద్దు, చేసే పనిలో మెలకువ తత్వం కోల్పోవద్దు అనేది ఈ శ్లోకం యొక్క జస్ట్ మీనింగ్. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే జీవితంలో అన్నెసెసరీగా ఏదైతే మనం ఆత్రం పడుతుంటామో, తాపత్రయాలు పడుతుంటామో అవన్నీ దూరం అయిపోతాయి. కొన్ని మన చేతిలో లేనివి వదిలేయడం అంత ఈజీ కాదు. అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం, లూప్లో స్టక్ అయి ఉంటాం. అరే ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా జరగొద్దు కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోతాం. సో ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఓకే, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ వీటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కర్మణ్యేవాధికారస్తే 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 మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి మా తే సంగోస్త్వ కర్మణి మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కలగర్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. సరిత గారు. కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. విజయలక్ష్మి గారు. कर्मण्येव्याधिकारेस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्वकर्मणि. ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. कर्मण्ये कर्मण्येवाधिकारेस्ते కర్మణి సారీ ఒక్కసారి మళ్ళీ కర్మని ఏవా అధికారస్తే. సో कर्मण्ये కలిపేస్తే కర్మణ్యేవాధికారస్తే कर्मण्येवाधिकारेस्ते కారస్తే కారస్తే అధిక కర్మణ్యేవాధికారస్తే. అధికారం అన్నట్టు అక్కడ. రైట్. ఓ సరే. సంగీత. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोऽस्त्वकर्मणि. శాలిని గారు. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्वकर्मणि. లత గారు. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोऽस्त्वकर्मणि. ఓకే ఓకే, కొంచెం ట్యూన్ చూసుకోండి. హరిబరి ఏమో మెల్లగా నిదానంగా ట్యూన్ చూసుకుంటూ వెళ్దాం. స్వప్న గారు. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोऽस्त्वकर्मणि. రామ్ సార్. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुर्भूः मा ते संगोऽस्त्वकर्मणि. రైట్. నెక్స్ట్ శ్లోక్. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః ఫస్ట్ పాదంలో, సెకండ్ పాదం సంగం అనుస్వార చూసుకోండి. సంగం అది న్య కాదు, సంగం మామూలు సంగం. తర్వాత థర్డ్ పాదంలో సిద్ధ్య అసిద్ధ్య కలిపేస్తే సిద్ధ్యో. యోగస్థః కురు కర్మాణి योगस्थः कुरु कर्माणि योगस्थः कुरु कर्माणि సంగం త్యక్త్వా ధనంజయ संगं त्यक्त्वा धनञ्जय संगं त्यक्त्वा धनञ्जय సిద్ధ్యో సమో భూత్వా सिद्ध्यसिद्ध्योः समो भूत्वा सिद्ध्यसिद्ध्योः समो भूत्वा సమత్వం యోగ ఉచ్యతే. समत्वं योग उच्यते समत्वं योग उच्यते योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्योर्समो भूत्वा समत्वं योग उच्यते. సరిత గారు. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते. రామ్ సార్. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा
त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। శాలిని గారు. योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। సుమ గారు. योगस्थ कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते। వకుల గారు. योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। శృతి. योगस्थः कुरु कर्माणि संज्ञं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। రైట్. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते. नेक्स्ट श्लोक 49. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. సెకండ్ పాదంలో బుద్ధి యోగాత్ ధనంజయ కలిపేస్తే ధ కింద ధ వస్తుంది, ద కింద ద వస్తుంది. బుద్ధి యోగాత్ ధనంజయ. థర్డ్ పాదంలో బుద్ధౌ శరణమన్విచ్ఛ, ఛకి ఛావత్తు. చివరి పాదంలో కృపణాహ ఫ ఉంది, ఎలాగూ ఫ అని అంటాం. కృపణా ఫలహేతవః. రైట్. దూరేణ హ్యవరం కర్మ. दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धियोगा धनञ्जय बुद्धियोगा धनञ्जय बुद्धौ शरणमन्विच्छ बुद्धौ शरणमन्विच्छ बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. कृपणाः फलहेतवः कृपणाः फलहेतवः दूरेण ह्यवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. राम सर. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. कलाकार. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. रजिता गाరు. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. నీలిమ గారు. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. రమ గారు. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धियोगात् धनञ्जय बुद्धियोगा धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. ఓకే. రత్నం గారు.
दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः వాణి గారు दूरेण ह्यवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः నాగమణి గారు दूरेणायवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धमन्विच्छ कृपाणा फलहेतवः స్వప్న గారు दूरेण ह्यवरं कर्म बुद्धियोगाधनञ्जया बुद्धौ शरणमन्विच्छ कृपाणा फलहेतवः కృపణాః ఫలహేతవః कृपणा फलहेतवः కృపణాః నెక్స్ట్ ఓకే ఒకసారి చెప్తా దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః 50 బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతీహ बुद्धियुक्तो जहातीह बुद्धियुक्तो जहातीह ఉభే సుకృత దుష్కృతే उभे सुकृतदुष्कृते उभे सुकृतदुष्कृते తస్మాద్యోగాయ యుజ్యస్వ तस्माद्योगाय युज्यस्व तस्माद्योगाय युज्यस्व యోగః కర్మసు కౌశలం योगः कर्मसु कौशलम् योगः कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् సరిత గారు बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् వాణిశ్రీ గారు बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् విజయలక్ష్మి గారు बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् భవానీ గారు అన్మ్యూట్ చేసుకోండి మీ దగ్గర మ్యూట్ బటన్ ఉంది కదా ఎస్ చెప్పండి మ్యూట్ టచ్ చేసిన నాకు శ్లోకంది ఇంతసేపు మ్యాటర్ కనబడ్డది రావట్లేదు అది స్క్రీన్ ఫస్ట్కి వచ్చేస్తే ఉంటుంది రైట్ కళా గారు बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् రైట్ భవానీ గారు बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् రైట్ సంగీత గారు
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् రామ్ సార్. बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. వాణి గారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభేషు కృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. శృతి. धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. వకుల గారు. बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. థర్డ్ పాదం. తస్మాద్ యోగాయ యుజ్యస్వ. तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. రైట్. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ చివరి పాదం ఏదైతే ఉందో యోగః కర్మసు కౌశలం, ఇది కూడా చాలా ఫేమస్ లైన్. సో ఏదైనా సరే యోగః కర్మసు కౌశలం. కౌశలం అంటే కుశలత్వం, ఏదైనా ఒక స్కిల్ అనుకోవచ్చు, ఒక కుశలత చేస్తున్న దాంట్లో ఒక స్పార్క్, ఒక పటుత్వంని కుశలత్వం అంటుంటారు. సో ఇక్కడ యోగాన్ని పొందు అర్జున అని చెప్తున్నాడు. ఏం యోగాన్ని పొందమంటున్నాడు అని అంటే పని చేసే దాంట్లో మెలకువగా, అంటే పనులని పర్ఫెక్ట్ గా చేయడం ఏదైతే ఉందో అదే ఒక యోగం. జనరల్ గా మనం ఏమనుకుంటాము అని అంటే ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం, కానీ కాదు. ఒక పనిని దాన్ని ఎంత బాగా చేయగలుగుతామో అంత బాగా చేసే విధానం ఏదైతే ఉందో ఇక్కడ అదే కుశలత్వం కింద చెప్తున్నారు. అంటే అలా చేసినప్పుడు ఆ పని యొక్క ఇంప్రెషన్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం అంటుకోవు. ఓకే. అండ్ ఆ పని ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా చేయడమే మనం ఆ పని నుంచి డిటాచ్మెంట్ పొందడం. అయితే ఆ పని ఎవరి కోసమో చేస్తున్నాము అని అనుకుంటే ఒక్కొక్కసారి కరెక్ట్ గా చేసి ఉండలేం. ఆర్ ఏదో లాభం కోసం చేస్తున్నాము అనుకుంటే లాభం రాకపోతే కూడా పని ఆపేయడం జరుగుతుంది. ఆర్ ఇంత లాభానికి ఇంతే పని చేస్తాము అని అనుకుంటే కూడా మన లోపల ఉన్న పొటెన్షియల్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా బయట పెట్టలేం. కానీ ఇవన్నీ కాకుండా పనిని పనిలాగా చూస్తూ, ఒక కర్మని కర్మలాగా చూస్తూ, ఒక మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీస్, నిత్య కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ కర్మలలో ఎలాంటి తాదాత్మ్యం లేకుండా పనిని పనిలాగా చూస్తూ చేయడం ఏదైతే ఉందో, పనిని పనిలాగా అంటే రాగద్వేషాలు లేకుండా ఇది నాకు ఇష్టం లేదు అనే లిమిటేషన్స్ పెట్టుకోకుండా, దీనివల్ల పుణ్యం వస్తుంది, దీనివల్ల పాపం వస్తుంది అని పెట్టుకోకుండా చేసే కర్మ ఏదైతే ఉందో, ద్వంద్వాతీతంగా చేసే కర్మ కుశలత్వానికి దారి తీస్తుంది. సో ఎప్పుడైతే ఒక పనిని అంత పర్ఫెక్ట్ గా చేయగలిగామో అది మనల్ని అంటుకోదు. ఓకే. సో ఏదైనా సరే ప్రొఫెషన్ తీసుకోండి, ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మన బాధ్యత ఎంత ఉందో అంత పెట్టేసిన తర్వాత మనకి ఎమోషనల్ బ్యాగేజ్ ఉండదు. మనం ఎంత చేయాలో అంత చెయ్యకపోతేనే అయ్యో ఇంకెంతో చేసేది ఉండే, ఇంకేదో పెట్టేది ఉండే అని చెప్పేసి వెనకాల వచ్చి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో మనం పని జరుగుతున్న సమయంలో, అంటే ఆ పని వర్తమాన కాలంలో చేస్తున్నప్పుడు మనసా వాచా కర్మన విధానం, చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని పెంచుకో అర్జున అనే విషయాన్ని చెప్తున్నారు. సో దాన్నే యోగ కర్మసు కౌశలం అని అంటారు అనమాట. సో పనిని పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకుంటే, అంటే ఎవరు మెప్పు పొందకున్నా అవసరం లేదు,
లాభాలు అవసరం లేదు, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ నాకు ఎంత లాభం వస్తుంది అని ఆలోచించకుండా కూడా నేను పని పర్ఫెక్ట్గా చెయ్యాలనుకుంటున్నాను అనే ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకోగలగాలి న్యాచురల్గా. చాలాసార్లు ఏమవుతుంది, ఏదో ఒక బయట ఆ, ఉండే స్థితిగతుల కోసం, లాభాల కోసం, మెప్పుల కోసం, పేరు ప్రతిష్టల కోసం కొన్ని చేస్తూ ఉంటాం. అది ఎప్పటికైనా ఆ ఏమంటారు డిస్సాటిస్ఫాక్షన్నే కలిగిస్తుంటది. కొంతమంది సేవ చేస్తా అని అనుకుంటారు, కానీ ఈరోజు మా గురించి పేపర్లో వాడు రాయలేదండి, అన్ని పేరు రాసిండు కానీ మా పేరే మిస్టేక్ రాసిండు కదా. కొంతమందికి ఉంటాయి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసాము, బ్యానర్లో మా చిన్న ఫోటో వేయరా సరిగ్గా, ఆ మూలకేసారేంటి మా ఫోటో అని అంటుంటారు కదా. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసామండి, మాకు ఎవ్వరు థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం. మా వాళ్ళందరికీ పిలిచి ఆ కప్పులు ఇచ్చారు, అవార్డ్స్ ఇచ్చారు, చిన్న మొమెంటో కూడా మాకు ఇవ్వలేదు. సో ఏదో ఒక తాపత్రయం కోసం చేస్తున్న కర్మలో ఎప్పటికైనా డిస్సాటిస్ఫాక్షనే ఉంటుంది. ఓకే, సో పనిని పని కోసం చేసే విధానంలో మనం ఆ కర్మ సైకిల్ నుంచి బయటపడదాం. బయటపడిన తర్వాత కర్మ తర్వాత వచ్చే ఫలితం వరకు మనం ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కర్మ చేస్తున్నప్పుడే హ్యాపీనెస్ పొందుతాం. ఒక తల్లి పిల్లల కోసం వంట చేస్తుంది అనుకోండి, చేస్తున్నప్పుడే ఫుల్ హ్యాపీగా వండుతుంది. ఈరోజు నా కొడుకు వస్తాడు అసలు హాస్టల్ నుంచి, వాడికి ఇష్టమైన అన్ని చేసి లాస్ట్కి అలిసిపోయి అన్ని పక్కన పెట్టిన, అమ్మో వాడికి పాపడాలంటే ఇష్టం కంపల్సరీ చేసి పెట్టాలి అని అనుకుంటారు కదా. చేసేటప్పుడే వస్తుంది హ్యాపీనెస్, తిన్న తర్వాత అవసరం లేదు కదా. సో అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో యోగ కర్మసు కౌశలం. సో అర్జున, నువ్వు ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నావు, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసుకొని వ్యవహరించు అనేది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యా, ఇంకా మీనింగ్ స్టార్ట్ పెడితే చెప్తూ వెళ్ళిపోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి సెకండ్ అధ్యాయం అంతా. బట్ చూద్దాం. 2-3 డేస్ తర్వాత స్థిత ప్రజ్ఞ లక్షణాలు వచ్చే కంటే ముందు సమ్మరైజ్ చేసేస్తాం. ఓకే, రైట్. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.